హాయ్ మేడం. ప్రసన్న గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇప్పుడు మీకే ఒకటి చెప్దామని చేశాను అనమాట. నేను యాక్చువల్గా తిరుపతిలో ఉన్నప్పుడు మీకు ఒకసారి కాల్ చేశాను కదా. అవును. కాల్ చేసి మా తమ్ముడు గురించి అడిగాను మిమ్మల్ని. మా తమ్ముడు పైనుంచి కింద పడ్డాడండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడ్డాడు. గ్రిప్స్ ఒకవైపు 6, ఒకవైపు 3, మొత్తం 9 గ్రిప్స్ విరిగిపోయాయండి. అది తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఐసీయూలో పెట్టుకున్నారు. అప్పటికి నేను తిరుపతి ఆల్రెడీ వెళ్ళి వచ్చాను తమ్ముడి దగ్గరికి. సరే, తిరుపతి ప్రోగ్రామ్ ఆల్రెడీ 2 months బ్యాక్ బుక్ అయింది కదా, వెళ్ళి రావాలని చెప్పి వెళ్ళేసి వచ్చాను అనమాట. సో ఆ టైంలో వాడికి 10-12 రోజులు అయింది అప్పటికి హాస్పిటల్లో ఉండి. వాడేంటంటే నేను ఉండను, నేను వెళ్ళిపోవాలి, నా ఉద్యోగం పోతుంది, నన్ను తీసుకెళ్ళాలని ఒకటే గోల్ అనమాట. సరే కదా అని చెప్పేసి డాక్టర్స్ అన్ని అడిగితే, పర్లేదండి, ప్రాబ్లం అయితే లేదు, కొంచెం ఒకవైపు ఇంకా ఉన్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది, మీరు ఇంట్లో ఒక 10-15 రోజులు మీరు ఉంచుకొని పంపించగలిగితే పంపించండి, పర్లేదు అన్నాడు అనమాట. కాకపోతే అసలు మంచం నుంచి లేచే స్థితిలో లేదు. పైగా ఏంటంటే మంచంలో పడుకున్న తర్వాత మనం లేపాలంటే ఒక మెడ కింద చెయ్యేసి లేపితే కూడా లేవలేరనమాట. అంటే పైన మా అమ్మ వాళ్ళ ఇంట్లో పైన బాత్రూమ్స్ ఉంటాయండి. ఆ రోజు శివరాత్రి అయిందనమాట. శివరాత్రి కోటప్పకొండకి వెళ్ళాలని మా తమ్ముడు వాడొక్కడే వేరే చోట జాబ్ చేస్తున్నాడు. ఫ్యామిలీ గ్వాలియర్ లో ఉంటుంది అనమాట. వాడు 2 months అయింది అక్కడ వైజాగ్ దగ్గర ఊర్లో జాబ్ చేస్తున్నాడు అనమాట. వాడు మధ్యలో ఇంకా అంత దూరం వెళ్ళలేక ఒక 2 days హాలిడేస్ ఇచ్చారని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు. అమ్మ వాళ్ళ ఊరు నర్సరావుపేట అనమాట. సరే, పక్కనే కోటప్పకొండ ఉంటుంది, బాగా ఫేమస్. కోటప్పకొండ తిరునాళ్ళలో జరుగుతాయి శివరాత్రి అప్పుడు. అట్లా అని వచ్చాడనమాట. వచ్చి కొంచెం వెళ్దామని అనుకుంటే బాత్రూమ్కి వెళ్దామని పైకి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా ఒక తలుపు ఉంటుంది, అది తీయడానికి వెళ్ళాడు. అది నాకు వాడికి చేతగానే తీయడము. మామూలుగా మా ఇంట్లో మా పిల్లలు కూడా అందరు వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడన్నా ఆ పక్కన చిన్న గోడ ఉంటుంది, దూకెళ్తాడు అనమాట, పిట్టగూడలాగా. సరే అలాగే కదా అని చెప్పి వీడు కూడా దూకపోయాడు. ఆల్రెడీ అదేదో కొంచెం బ్రేక్ అయినట్టుంది గోడ. అది ఊడి కింద పడిపోవడం, వాడు డైరెక్ట్ గా కింద పడ్డాడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి. అలా జరిగింది అనమాట. అప్పుడు పడ్డం ఇంకా ఇమీడియట్ గా అంబులెన్స్ పిలిపించి అక్కడే ఊళ్ళో జాయిన్ చేశారు ఒక డాక్టర్ దగ్గర అనమాట, ఆర్మో డాక్టర్ దగ్గర. అట్లా ఇలా ఉంది. 12 రోజులు అయింది. ఇక మళ్ళీ తీసుకొచ్చి వాడేమో నేను వెళ్ళిపోవాలి కాలేజీకి, నాకు ఉంటే వాడు ఒక కాలేజీలో లెక్చరర్ అండి. మామూలు ప్రైవేట్ కాలేజ్, చైతన్య కాలేజ్ ఇలా ఉంటాయి కదా, ఇలా కాలేజీలో లెక్చరర్ అనమాట. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇన్ని రోజులు సెలవు తీసుకుంటే ఉద్యోగం ఉంచారు సహజంగా. అందుకని ఏంటంటే ఇంకా వాళ్ళు ఒకటే అనుకున్నట్టున్నారు, వాడు భయపడుతున్నాడు ఉద్యోగం ఉంటుందో పోతుందో అని. అందుకని ఏంటంటే పిచ్చి ప్రవర్తిస్తున్నాడు అనమాట. నేను వెళ్ళిపోవాలి, నన్ను ఎందుకు పెట్టారు డాక్టర్ దగ్గర, మరి తీసుకెళ్ళాను నన్ను అని గొడవ చేస్తుంటే అప్పుడు నేను మీకు కాల్ చేసింది. అంటే వాడేమో ఇలా అంటున్నాడు, పరిస్థితి చూస్తేనేమో ఇలా ఉంది అని. సరే, ఎట్లా కూడా వాళ్ళు డిశ్చార్జ్ చేశారు. డాక్టర్స్ కూడా ఒప్పుకోరు అంటే డిశ్చార్జ్ చేయించడానికి కూడా. పాపం మా ఓన్ రిస్క్ మీద నువ్వు ఇంటికి తీసుకొచ్చాము ఆయన. తీసుకొచ్చిన తర్వాత ఇంకా లేవలేకపోతున్నాడు, కూర్చోలేను. 5 days తర్వాత మళ్ళీ ఒక 5-6 days ఉన్నాను. లేవలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, అసలు మూవ్ చేయలేకపోతున్నాను. తలని అసలు ఎలా వాడిని కదలాలంటే వీపుతోటి కూడా వీపునైతే అసలు కదలించలేని పరిస్థితిలో ఉన్నాడు అనమాట. అప్పుడు ఇట్లనే మా అమ్మ నువ్వు వెళ్ళిపోతున్నావు, ఎలా నీకు, నేను ఒక్కటి ఎలా మెయింటైన్ చేస్తాను అని చాలా గొడవ చేసింది అనమాట. అమ్మకు 75 years అండి, నాన్నగారికి 82 years. ఇంకా వాళ్ళిద్దరిని మీద వదిలిపెట్టి నేను రావాలంటే నాకు కూడా బాధ వేసింది. వాడేమో కదలని స్టేజ్లో ఎన్నాళ్ళు నేను ఉండాలో నాకు కూడా తెలియలేదు అనమాట. ఇంకా సరే, నేను ఆమె ఏదో చేస్తూ ఉంటుంది కష్టండి వాళ్ళ స్తోత్రాలని, ఇంకా ఆ దేవుడికి ఈ దేవుడికి జపాలు పూజలు ఏవో చేస్తూ ఉన్నాము. పాప ఆమె చేత ఏంటంటే ఆమె చేస్తుంది. ఇది చేసి విసుగు పుట్టింది. నేను నా వల్ల కాలేదు, నేను ఏం చేయను. ఇంకా నేను
నేనేం చేయలేను, ఇంకా నువ్వేదైనా నాకు చెప్పు అని అనమాట. అవును. అని అంటే నేను అప్పుడు, అమ్మ నేను 8 రోజుల నుంచి మీకు చెప్తున్నానమ్మా, ఇట్లా ఒకటి ఉందమ్మా ఒక కాన్సెప్ట్, దానిలో మీరు కొంచెం వెళ్ళండి అమ్మా, కొద్దిగా చేసుకోండి అమ్మా, మీరు మిమ్మల్ని తగ్గించుకోండి అని అంటే ఎవ్వరు వెళ్ళలేదండి అప్పుడు నేను చెప్పిన మాటలని. సరే నేను కూడా ఎవరిని మా బలవంతాన్ని ఫోర్స్ చేయకూడదు కదా ఎవరిని మనం. సరే ఇప్పుడు అడిగారు కదా అని చెప్పి చెప్పాను అనమాట. ఇప్పుడు ఏం కావాలమ్మా, వాడు మీకు లేవాలా, ఏం చేయాలి వాడు అని అడిగితే, వాడు లేచి కూర్చోవాలి అని, కూర్చుంటే నాకు ధైర్యంగా ఉంటుందండి. అయితే ఒక పని చేయమ్మా, వాడు కూర్చుంటాడు, కూర్చోడు, న్యూట్రల్ అనుకో అని చెప్పాను అనమాట. అంటే ఆమెకి ఏం తెలియదండి పాపం, అంటే ఈ న్యూట్రల్ అంటే ఏంటో కూడా అంత పెద్ద అసలు ఐడియా లేదు, ఇంకా ఫీల్ అయిపోయేంత ఐడియా అసలు లేదా. అంటే ఆమెకి ఏంటంటే ముద్దుగా చెప్పాను అనమాట, కూర్చుంటాడు, కూర్చోడు, న్యూట్రల్. న్యూట్రల్ అంటే నాకు తెలియదు, నాకు రాదు అనుకుంటున్నాను. అయితే ఏమో అని అనుకోమ్మా, నీకు అక్కడ న్యూట్రల్ పొజిషన్కి వస్తుంది అది అని చెప్పాను అనమాట. అయితే నువ్వు అసలు నాకు అన్నీ చెప్పు, నాకు రాసిది అంది. కూర్చుంటాడు, కూర్చోడు, న్యూట్రల్, కూర్చుంటాడు, కూర్చోడు, ఏమో అని అనుకోమన్నాను అనమాట. సరే ఇంకంతే, ఆమె ఒక జపమాల పట్టుకుని ఒక జపం చేసినట్టు చేసిందండి. 300 సార్లు చేసింది. కరెక్ట్ గా పడుకుంది, కూర్చోలేదు, పడుకోనే చేసింది. 300 టైమ్స్ చేసింది. అంతలేక మా తమ్ముడు, నేను పక్కనే కూర్చున్నాను, నేను ఏదో పుస్తకం చదువుకుంటున్నాను. వాడు ఏం చేశారంటే, అరే ఒకసారి నా చేయి పట్టుకోరా, నేను కూర్చుంటానన్నా. ఓహో. అనగానే సరే నేను చేయి పట్టుకొని మెడకెళ్ళి చేయి పెట్టి బలవంతాన కూర్చోబెట్టాను అనమాట. నా ఓపిక సరిపోదు, అంత వాళ్ళు కూర్చోబెట్టే అంత ఓపిక లేదు నాకు, అంత ఎనర్జీ నేను కూడా ఇవ్వలేను కదా ఒక్కదాన్ని. సరే అని కరెక్ట్గా చేయి పట్టుకొని మెడ కిందకి చెయ్యేసి వేసి కూర్చోబెట్టానండి. 15 minutes కూర్చున్నాడండి. కూర్చున్నవాడు ఒక్కటే సరే అయిపోయింది అనమాట. ఇక మా అమ్మకి అసలు ఆమెకు ఆనందం కదా అసలు. అది ఏంటంటే ఇదేంటి అసలు కూర్చోవడం కాదు కదా, అసలు వాడు కదలలేని స్థితిలో ఉన్నవాడు. నేను 300 సార్లు చేశాను, ఈ లోపల కూర్చుంటానన్నాడు ఏంటి, 15 నిమిషాలు కూర్చోవడం ఏంటి అసలు. ఆమెకు అసలు దిమ్మ తిరిగిపోయింది, ఆమెకు అసలు అర్థం కాలేదు పరిస్థితి. నేను చెప్పా, సరే ఇంకా ఆమెకు ఉత్సాహం ఎక్కువైంది అనమాట. అయిపోయింది, అదైపోయింది, ఇప్పుడేం చేయాలో చెప్పు, ఇప్పుడు ఇవాళ ఏం చేయమంటాను, నీకు ఏం కావాలమ్మా అని అడిగితే, అప్పుడు నేను యాక్చువల్లీ అమ్మకు నేను చెప్పినప్పుడు నేను మనసులో పరమాత్మతో చెప్పుకున్నానండి ఒక మాట. ఏమనంటే, నేను భగవంతుడా అని అనుకున్నానండి. భగవంతుడు ఈమెకేం తెలియదు, ఈమె అమాయకురాలు, ఈమెకి ఎలా చేయాలో ఏం తెలియదు, కానీ కొడుకు కోసం ప్రేమతో చేస్తానంటుంది, కాబట్టి నువ్వు ఏం సహకరిస్తావో సహకరించండి అని దండం పెట్టుకున్నాను. ఇది ఒక్కటే నా మనసులో నేను ప్యూర్ లో దండం పెట్టుకున్నాను అనమాట. నువ్వు కంప్లీట్ సరెండర్, ఆమెకేం తెలియదు స్వామి, ఆమె నువ్వు ఏం చేస్తావో చెయ్యి, ఆమె అనుకుంటుంది, ఆమె అమాయకంగా అనుకుంటుంది, నువ్వు సాయం చేయి అనుకున్నాను అనమాట. వాడు లేచి కూర్చోవడం అయింది. కూర్చున్న తర్వాత ఆమెకి ఇంకా ఆనందం ఎక్కువైపోయింది అనమాట. ఎక్కువైపోయింది, ఏదో భలే బాగుంది, అసలు ఈ మంత్రం ఏంటి చాలా బాగుంది, అసలు ఇదేంటి అని అంటే మళ్ళీ ఇంకా అప్పటి నుంచి మొదలు పెట్టిందండి, రేపేమో అనుకోవాలి అంటే. సరే ఇప్పుడు నెక్స్ట్ నీకు ఏం కావాలమ్మా అని అడిగా. వాడు నడవాలి. ఇంకంతే, నెక్స్ట్ డే మార్నింగ్ ఇదే, నడుస్తాడు నడవడు ఏమో, నడుస్తాడు నడవడు ఏమో, ఇది ఇంకా చాలమ్మా అది అనుకుని అని చెప్పానమ్మా. ఇంకంటే నెక్స్ట్ మార్నింగ్ ఆ రోజు ఈవినింగ్ కూర్చున్నాడండి, మళ్ళీ పడుకున్నాడు. ఇంకా 15 minutes కూర్చున్నాడు ఆ రోజు. యాక్చువల్గా అదే మిరాకిల్, మా అమ్మకు అసలు అది ఆనందం. అది దాదాపుగా 25 రోజుల తర్వాత పిల్లాడు కూర్చున్నాడు. నేను అట్లా అయ్యేప్పటికీ ఆమెకు ఆనందం అనమాట. 20 రోజుల తర్వాత కూర్చున్నాడు. అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇట్లాగే అంటే మమ్మల్ని పట్టుకోమన్నట్ట, నాకు నా దగ్గర ఎవరు రావద్దండి అన్నట్ట, నేను బాత్రూమ్కి వెళ్తాను అన్నట్ట. సరే అమ్మను ఇంకా అమ్మ ఆమెకి ఎంత ఏమవుతుంది పట్టుకొని నెమ్మదిగా వాడంటే వాడుగానే ఒక పక్కకు పొర్లి లేవడం అలవాటు చేసుకున్నాడండి, నేర్చుకున్నాడు. వెంట వాడు భగవంతుడి చిన్న ఇదే లేచాడు. అయితే బాత్రూమ్కి వెళ్తాం, అట్లా వెళ్ళి పడుకునేవాడు. ఆక్సిజన్ పెట్టుకోవాలండి, లేస్తే కూర్చుంటే ఆక్సిజన్ పెట్టుకోవాలి. కదా
బాగా ఇది ఉండదండి, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో మీకు అట్లా వాడు ఏమైందంటే ఏమంటారు మీకు మా వాడి తర్వాత నేను కరెక్ట్ గా నేను వచ్చేసాక 5 days అండి మమ్మీ ఇలా కొత్తగా ప్రయోగం చేస్తూనే ఉందన్నమాట. లేస్తాడు, లేవడు, మీరు నడుస్తాడు, నడవడు ఏమో, ఆరోగ్యం బాగుంటుంది బాగుండదు ఏమో, ఇంకా రోజుకు ఒక రాయించుకొని తీసేదన్నమాట. అలాగా కరెక్ట్ గా 5 days ప్రసన్న గారు. నేను 24వ తారీఖు మార్నింగ్ వచ్చాను, 28, 29 కల్లా వాడు మామూలుగా నడిచాడు. అబ్బో, అసలు మామూలుగా నడుస్తున్నాడంటే అసలు మెడికల్ హిస్టరీలోనే ఇంపాసిబుల్ కదండి. అసలు యాక్చువల్ గా నేను ఒక మాట చెప్తున్నా మీకు, ఇంకా ఇది ఒకటి నేను మిస్ చేశాను మర్చిపోయాను కూడా. నేను మీకు ఫోన్ చేసిన తర్వాత నేను డాక్టర్ వెళ్ళి డాక్టర్ని కనుక్కున్నారు పంపించాలండి అంటే, ఆ డాక్టర్ ఒకటి చెప్పిందండి. అంటే యాక్చువల్గా ఆ రోజు నేను చాలా చేశాను. ఆ రోజు మన లోపల కిందకి వెళ్ళి క్యూర్లోకి వెళ్ళి మొత్తం అదంతా చేశాను అనమాట. చేసిన తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశారు అనమాట. ఆ డాక్టర్ దగ్గరికి ఆవిడ చెప్పింది కదండి, నేను చూడలేదండి మా హిస్టరీలో ఇట్లా, ఈయన మాత్రం వండర్ మ్యాన్ అని చెప్పింది. అంతే కదండి, 5 రోజులు అంటే మామూలు విషయం కాదు. అసలు ఈయన వండర్ మ్యాన్ అండి. ఈయన నేను నా మెడికల్ తో తగ్గిందని నేను అనుకోను, ఆయన విల్ పవర్ చాలా ఉంది అండి ఆవిడ. సరే నాకు అనిపించింది అనమాట, ఓకే ఇవన్నీ దైవ బలాలు మనకి, ఇవన్నీ మనం అనుకున్న విధానాలు ఇవన్నీ. సరే ఇప్పుడైతే ఏంటంటే వెళ్ళాడు వాడు నిన్న ఊరికి కూడా వెళ్ళి వచ్చాడండి, బెర్హంపూర్ వెళ్ళేసి వచ్చాడు అనమాట. నిన్న రాత్రి మళ్ళీ గుంటూరు వచ్చాడు మనకి. వాళ్ళు 1 month ఆగినాక రండి మళ్ళీ, అప్పుడు మీరు చాలా వీక్ గా ఉన్నారు, మీరు కొంచెం క్లియర్ చేసుకోండి రండి, మీ జాబ్ ఎక్కడికి పోదు అని చెప్పారు అనమాట. అది నేను అదే అన్న, ఆ జాబ్ కోసం భయపడిపోయాడు, ఎక్కడ ఉంటుందో పోతుందో అని. యాక్చువల్గా ఒక రకంగా పోయిందో ఉందో మనకేమో తెలియదు. ఇదైతే ఏంటంటే మనమైతే ఏంటంటే ఇన్నాళ్ళు వాడు చేసుకోలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మనం చేసాము. ఇప్పుడు వాడు చేసుకునే స్థితిలో ఉన్నా కాబట్టి వాడు అనుకోవాలి ఇవన్నీ, ఇంకా జాబ్ గురించి కానీ ఏమైనా చేసుకోవాలంటే. అదే చెప్తా, ఇంకా నువ్వు అనుకోమ్మా, మేము చేసుకునేవి కొన్ని ఉన్నాయి, మేము చేసేవి అయిపోయినాయి, నీకు ఓపిక లేదు కాబట్టి మేము అనుకున్నాము, నీకు ఓపిక వచ్చాక నువ్వు చూసుకోవాలని చెప్పాను అనమాట. ఎవరి కర్మని వాళ్ళు డిలీట్ చేసుకోవాలి కానీ ఇంకొకటి చేయకూడదు కదా, అది నువ్వు చూసుకోవాలి. కాకపోతే ఈ విషయం నేను పూర్తిగా వాడు వెళ్ళి రాగలిగి, యాక్చువల్లీ నిన్న బండిగా నడిపాడండి వాడు, 2 kilometers బండి నడిపాడు. అది ఇవన్నీ అంటే చూసుకుంటే ఏమనిపిస్తుంది అంటే, ఒక రకంగా మా అమ్మకి అసలు ఇంతవరకు ఆమె చేరుకోవాలి, ఆమె ఆశ్చర్యం కదా అసలు. అంతే కదండి. నేను లేదమ్మా మా దాంట్లో పెడతానండి దీన్ని, నేను చెప్తాను, తను ప్రసన్న గారు చెప్పారు, నేను చెప్పని చెప్పమంటావా అని అడిగా. చెప్పవే, ఎంత బ్రహ్మాండంగా తిరిగి చెప్పడానికి ఏం చెప్పు అందనమాట. అంటే నేను అసలు అనుకుంది అంటే ఇంతవరకు ఎందుకు కాగానంటే వాడు మళ్ళీ ఊరెళ్తాను వెళ్ళగలిగాడు, ఊరికి ఒక మంచి తోడుతోటి మళ్ళీ వెనక్కి రాగలిగాడు. అంతా మన ఇదేనండి, మొత్తం ఫుల్ మన కాన్సెప్ట్ అనమాట. అప్పుడు చాలా, కానీ మీరు ఎంత ఫాలో అవుతున్నారని కూడా తెలియదు మేడం నాకు. అంటే వినేసి ఆ రోజు చాలా బాగా, అంటే నేను అనుకున్నాను ఆ రోజు క్లాస్ లో చాలా రిసీవింగ్ చేసుకున్నారు అని అనిపించింది, కానీ ఏదో చేంజ్ కనపడింది మీలో, కానీ ఎంతలా తీసుకున్నారు అని గ్రహించలేదు నేను. అవునా, లేదండి, అంటే బాగా సాధన చేస్తున్నాను. ఆ రోజు మీరే కదా చాలా డౌట్స్ అడిగారు, బయటికి వెళ్ళబుద్ధి కావట్లేదు, ఇలా చేయబుద్ధి కావట్లేదు, ఎలా అండి అని. ఆ రోజు చాలా 2-3 సార్లు అనుకున్నాను, మేడం ఏంటి అసలు ఎలా చేస్తున్నారు ఏంటి అని అనిపించేది. మనకి మెడిటేషన్ కొద్దిగా అలవాటు ఉంది కదండి, మెడిటేషన్ చేసేదాన్ని కదా కొద్దిగా, అందువల్ల అంటే ఈజీ నాకు ఈ కాన్సెప్ట్. అంటే ఎట్లా మనకు మొదటి నుంచి ఒక ఆలోచన, కర్మను ఎలా డిలీట్ చేసుకోవాలి, మనం చేసినవన్నీ ఎలా పోవాలి, వీళ్ళు ఉండేవి బాగా లోపల మనసులో ఉంటాయండి. కాకపోతే ఈ తర్వాత మీ దగ్గర చాలా వరకు క్లియర్ అయ్యాయి. అంటే నేను శ్రీధర్ గారి నేను కంపల్సరీగా రోజు వింటాను శ్రీధర్ గారు. ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు నా చెవిలో ఇయర్ ఫోన్స్ ఉండాల్సిందే, ఖచ్చితంగా నేను ఆ కాన్సెప్ట్ వినాల్సిందే. నాకు అది వినే కొద్దీ చాలా దీనిలో ఇది కూడా చేసుకున్నానండి, మన ధర్మస్థాపన అది కూడా అది చేసుకున్నాను. మొత్తం దాంట్లో కూడా వస్తుంటాయి కదా, అది ఈ మధ్య చేసుకున్నాను నేను, ఒక 4-5 రోజులు నేను చేసుకున్నాను. యాక్చువల్గా ఆయన బాగా బాంధవ్యాలు
ఇవన్నీ చాలా విన్నాను అనమాట అన్ని. చాలా నాకైతే చాలా చాలా హైయర్ అనిపించింది. అవును. అంటే మనకి ఈజీగా నాకు ఎప్పుడు ప్యూర్లో ఎట్లా అంటే పరమాత్మలో ఎలా ఉండాలి అనే భావన చాలా ఏళ్లుగా నాకు ఉండేదండి. ఎలా ఉండాలి కాకపోతే ఎలా ఉండాలని చెప్పారు ఈయన నాకు. గారు చెప్పిన వల్ల ఎలా ఉండాలి పరమాత్మలో, నిరంతరం మనం ఎప్పుడు పరమాత్మలో ఎలా ఉండాలని. అట్లా కొంతమంది దగ్గర కొన్ని మనం తీసుకుంటున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే చెప్తారు. నేను అందరిని అడుగుతాను, ఎవరు నాకు కనిపిస్తున్న ఎవరైనా అడిగేదాన్ని అనమాట. ఎలా ఉండాలి పరమాత్మలో, ఎలా వెళ్ళాలి. ఎవరికి అసలు ఎలా వెళ్ళాలి అని నాకు ఒక మార్గం చూపించింది మాత్రం శ్రీలక్ష్మారండి. అవన్నీ ఆడియోస్ అన్ని విన్న తర్వాతనే నాకు ఒక క్లారిటీ వచ్చింది దానివల్ల. ఇంకా దాన్ని నెమ్మదిగా ఒక్కొక్కటి చేసుకుంటూ ఇప్పుడు పెద్దాల్లో అప్లై చేస్తున్నానులేండి. అంటే నాకు ఇంకా చాలా మంది ఆ మిరాకిల్స్ అని చూస్తున్నప్పుడు, వాళ్ళు చెప్పిన చూస్తున్నప్పుడు అరే ఇంకా మనం ఇంకా పుట్టాం, ఇప్పుడే పుట్టుక దశలో ఉన్నాం అనిపించింది అనమాట యాక్చువల్గా. అంటే వాళ్ళందరూ చాలా 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 ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్నారండి. నేను మొన్నెవరో అమెరికా నుంచి తన జాబ్ కోసం అని ఆవిడెవరో చేశారు ఒక అమ్మాయి, అది కూడా విన్నాను. అనిపించిన అమ్మ వీళ్ళు వేల మంది చేస్తున్నారు, మనం ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. నాతో మాట్లాడిందా అమ్మాయి? మీతో మాట్లాడింది. అవునండి. అమ్మాయి ఏదో జాబ్ వచ్చిందని తనంతా ఎంత బాగా అనుకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు ఎంత చక్కగా చేసుకుంటున్నారు. ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాం అనిపించింది అనమాట. యాక్చువల్ గా నేనైనా కూడా మా వాళ్ళందరికీ చెప్పాను, కానీ నాకంటూ ఒకటి ఏదైనా జరిగితే నేను ఎవరికైనా చెప్పగలుగుతాను. అంటే నాకు దాని మీద నమ్మకం రావాలి, ఇది చేశాను దీనివల్ల జరిగిందని. అందుకని వెయిట్ చేశాను. దేవుడు కరెక్ట్ టైం చూపించి నాకు ఇచ్చాడు అనమాట దీన్ని. ఈవెన్ దీనివల్ల అమ్మ వాళ్ళు కూడా చాలా బెనిఫిట్ పొందుతారు. వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కదా, వాళ్ళకు కూడా పాపం బాగా ఉంటుంది. అదే అనిపించింది నాకు. ఈ విషయం మీతో చెప్పాలి. ఇది ప్రసన్న గారు, ఇది చాలా నేను అంటే ఈవెన్ మా అమ్మాయికి అసలు ఆమెకు అసలు ఆనందం హద్దులే లేవు అసలు. ఇంత 5 రోజుల్లో ఇంత మార్పు వస్తుంది, 5 రోజుల్లో ఇంత మార్పు వస్తుంది అని. అవునమ్మా నువ్వు చదువుతూ ఉన్నావు, ఏంటండి 6 రోజుల నుంచి కట్టలేవా అన్న పెట్టాలని, ఆ దేవుళ్ళని ఈ దేవుళ్ళని చదువుతూనే ఉంది చెప్పమని పెట్టుకొని అవి ఏమి పని చేయలేదు. ఇంకా నాకు ముసుగు పుట్టింది అని ఎప్పటికప్పుడు చేస్తావా అంటే చేస్తాను అన్నమాట. అలా జరిగింది ఇదంతా. సరే ఈ విషయం చెప్దామని మీకు ఒకసారి కాల్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి ఇంకా కాన్ఫిడెన్స్ గా అంటే మనకి ఊరెళ్ళి వచ్చాకైతే ఇంకా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. వాడు వెళ్ళాడంటే నేను చెప్పగలిగింది ధైర్యంగా. అవునండి, అవును. అందుకోసమని నేను ఈ 2-3 రోజుల నుంచి ఆగాను అనమాట, మీకు కాల్ చేయకుండా. అవునండి, అవును. అది సంగతి ప్రసన్న గారు. చాలా బాగుంది మేడం, చాలా సంతోషం. అది చాలా ఒక కాన్సెప్ట్ ని గట్టిగా పట్టుకుంటా. అందరికి చెప్తుంది మా అమ్మ, ఎవరికైనా వాడు మా పిన్ని వాళ్ళు ఎవరైనా ఇది చేసుకోండి అని, ఇది చేసుకోండి బాగుంటుంది అంటే అప్పటి వరకు నేను ఆవిడకి చెప్పలేదన్నమాట. అంటే ఏంటి ఊరికి అట్లా అనుకుంటే తగ్గుతుందా అండి? అట్లా అనుకుంటే తగ్గదమ్మా, దాన్ని కొంచెం మనం ఫీల్ అవ్వాలి. అంటే నువ్వు ఎటువైపు కూడా మొగ్గకూడదమ్మా. అంటే తగ్గుతుంది అనే ఒకవైపు నువ్వు ఉండకూడదు, తగ్గదు అనే వైపు కూడా ఉండకూడదమ్మా. నువ్వు ఎట్లా ఉండాలంటే మధ్య తటస్థంగా ఉండిపోవాలి అని చెప్తే ఆహా అందనమాట. ఇంకా తెలియదు కదా అని ఊరికే అనుకోమని చెప్పాను నేను అని చెప్పాను అనమాట. ఇంకా దాన్ని యాక్చువల్ ప్రశ్న ఇంకా ఫీల్ అవ్వాలా మనం చేసేటప్పుడు? ఇది వర్కౌట్ అవుతుందంటే ఇది చెయ్యండి. 3 అనుకుంటే వస్తున్నాయి అంటే ఇలాగే చెయ్యండి. ఇప్పుడు మీరు చెప్పింది కూడా కరెక్ట్ గా ఉంది. అంటే ఎటు మొగ్గు చూపకూడదు, పక్షపాత వైఖరి లేకుండా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. అది బాగా చెప్పారు మీరు. అలాగే దాన్ని అనుభవించాలి. అంటే ఇప్పుడు తగ్గుతుంది అనగానే ఒక రిలాక్స్ అయిపోతాం, సంతోషం వచ్చేస్తుంది. అదే నెగిటివ్ అనేటప్పటికి కొంచెం బాధ వస్తుంది, తగ్గదు, అమ్మో తగ్గదా, బెడ్ రిటర్న్ అయిపోతాడా, ఏమైపోతాడు, ఇట్లా అనే ఆలోచనలు వస్తాయి కదా. అప్పుడు ఆ బాధను అనుభవించాలి. ఆ బాధను అనుభవిస్తే ఆ బాధే మిమ్మల్ని ప్యూర్ చేస్తుంది. అనుభవిస్తేనే ప్యూర్ చేస్తుంది అది యాక్చువల్ గా. ఇష్టంగా అనుభవించాలి మీరు దాన్ని. ఇష్టంగా అనుభవించాలి. అది ఫీల్ అయ్యి చేస్తే ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అవునండి. అంటే నెగిటివ్ పట్ల మనకి సరైన అవగాహన లేదండి. నెగిటివ్ ఇప్పటి వరకు మనకి చెప్పినంత వరకు అది చంపేస్తుంది అనే యాంగిల్లోనే చూసాం మనల్ని. మనం దాంతో ఇబ్బంది పడతాం అనే యాంగిలే చూసాం కదా.
అలా కాకుండా దాంట్లో కూడా ఏదో రహస్యం దాగి ఉంది. సో నొప్పిలో కూడా ఏదో రహస్యం దాగి ఉంది. అంటే నెగిటివ్ లో కూడా, సమస్యలో కూడా ఏదో ఉంది రహస్యం. ఆ రహస్యం ఏంటి అనేది చూడాలంటే మీరు ఏమో అనే ఫీలింగ్ లోనే ఉండాలి. ఏమైంది నాకు తెలీదు అనే భావనలో ఉంటే అది హీలింగ్ చేస్తుంది ఫాస్ట్ గా. ఇప్పుడు మీరు అదే కదా చేపించారు, ఏమో ఏమో ఏమో. పట్టలేదు అసలు. యాక్చువల్గా ఏంటంటే న్యూట్రల్ అంటే ఏమన్నా అని ఉంది. న్యూట్రల్ అంటే అంటే అయితే అవుతుందమ్మా, కాకపోతే కాకపోదు అనేదాన్ని. రెండింటి కలయిక అండి, పాజిటివ్ నెగిటివ్ యొక్క కలయిక న్యూట్రల్ అంటే. కలయిక అంటే తగ్గుతుంది 50%, తగ్గదు 50%. 50% కరెక్ట్. అట్లా అది ఏమోనే అవుతుంది, అది అంతేలేండి, కరెక్ట్ గానే చెప్పారు. నేను ఇంకా నాకు చిన్నగా చెప్పాలి, జపం చేయాలి కాబట్టి జపం చేస్తానని కూర్చుంది, అందుకని ఏమో అన్నాను అనమాట. భలే వర్క్ అవుట్ అయింది ప్రసన్న గారు, చాలా ఎక్సలెంట్ అసలు. అవునండి, అవును. నాకే వింటుంటేనే బాగా అనిపిస్తుంది. అంటే ఇలా కూడా చేయొచ్చా, జపం కూడా చేయొచ్చా అనిపిస్తుంది. ఆవిడ మాల పట్టుకొని చేసిందండి అమ్మ. ఒక తులసి మాల ఉంటుంది ఇంట్లో, ఇప్పుడు దాంతో చేసుకుంటుంది అనమాట. అసలు అంటే తనకు తెలిసింది ఒక జపం చేయడం ఒక్కటే అనమాట. జపం లాగా చేయాలి అంటే నేర్చుకుంటాడు. వాడు తర్వాత అయితే అసలు లేచి పడి వాడు నడుస్తాడు, తిరుగుతాడు అనే విషయానికైతే ఎన్నిసార్లు చేస్తున్నాడు కూర్చోడానికి. అంటే అదే పని ఆమెకు మనకంతా ఒక బాధ అనమాట. వాడు పాపం వచ్చాడు, పడ్డాడు, వాడు వెళ్ళిపోవాలి, వాడికి వాడు ఉద్యోగం పోతుంది, భార్య పిల్లలు వాళ్ళందరూ ఇబ్బంది పడతారు, వెళ్ళాలి, ఏమన్నా సరే వాడు బాగుపడి వెళ్ళాలి అని ఆమె బాధ అనమాట. తల్లి బాధ కదా, భగవంతుడు తల్లి స్థితి కదా ఆయనది కూడా. ఆయన అర్థం చేసుకొని ఉంటాడు తల్లి బాధ అనేది ఇంకా బాగా. అవునండి, అదే అండి సంగతులు. బాగున్నాడు, మంచి సాధన చేశారు. థ్యాంక్స్ అండి. అంటే అదంతా మీకు చెప్పాల్సింది, థ్యాంక్స్ మీకు, శ్రీధర్ గారికి, ఇద్దరికి చెప్పాలి. అంటే ఆయనతో అసలు పరిచయం లేదు, బట్ శ్రీధర్ గారితో. కాకపోతే ఏంటంటే చాలా బాగా నాకు రోజు ఆయన గొంతు వినాలన్నమాట. పెట్టుకొని వింటుంటే కానీ నాకు చాలా బాగుంటుంది అనిపిస్తుంది. చాలా విడమర్చి చెప్తారండి ఆయన, పని చెప్తారు అసలు. అవునండి, అంటే ఎక్కడ మనం ఒకసారి నాకు గుర్తుండట్లేదు, ఏదైనా ఒకటి అనుకోగానే మనసు లోపల 3 అనేసుకుంటున్నాం అనమాట. బయటకేమో మామూలుగా ఉన్నా కూడా లోపల 3 అనుకుంటున్నాను. కానీ వాళ్ళు బయట అనలేము కదా అని అట్లా. అంటే ప్రతి చోట ఇంట్లో చేయలేకపోతున్నాను, కాబట్టి నేర్చుకుంటున్నాను. ఇంకా కావాలి, కొద్దిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అది మీ అందరు కూడా కాస్త గట్టిగా విష్ చేయాలి మాకు. తప్పకుండా అండి, మీరు ఇలా సాధన చేస్తుంటే కంపల్సరీ ఉంటుంది. తప్పకుండా మీ అందరి విషయంతో కొంచెం బాగా. అవునండి, సరే పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఏం పర్లేదు మేడం, ఏం పర్వాలేదు. ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటుంది. మీరు ఇలాంటివి వింటుంటే మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఏ ఎనర్జీ లూజ్ ఉండదు మేడం, ఎందుకంటే భగవంతుడి గురించి మాట్లాడుకోవడం కదా, ఇంకా ఎనర్జీ పెరుగుతుంది. నిజంగా ఇంత అద్భుతంగా మనం భగవంతుడి వైపు అడిగేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి మనకి. మీది విన్నదే మీది పెద్ద ఇన్స్పిరేషన్ అసలు నాకు. అవునా అవునా, అంత జరిగింది అతనికి, ఎంత బ్రహ్మాండంగా క్యూర్ చేసుకోగలిగారా అసలు. సమాచారం కాదు కదా క్యూర్ చేసుకోవటం అంటే, అంత క్యూర్ చేసుకోవటం అంటే ఇంత ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు అసలు. ముందు అంటే ఎంత ఈజీగా చేసుకోగలుగుతావా అసలు. సంభవమే మేడం, ఎందుకు కాదు. మనకి నెగిటివ్ పట్ల హేట్ ఉంది. ఇప్పుడు క్యాన్సర్ అనేది అంటే ఏంటండి, మనకి ద్వేషపు కణాలే, బాడీలో ద్వేషపు కణాలు పెరిగిపోవడమే. అంటే ద్వేషపు పర్సంటేజ్ పెరిగిపోయింది, శాతం పెరిగిపోయింది బాడీలో. సో ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ నేర్పించారో, శ్రీధర్ గారు చాలా బాగా డైరెక్షన్ ఇచ్చేవారండి, గైడెన్స్ ఇచ్చేవారు. అంటే ఇట్లా ఇట్లా చెయ్యమ్మా, ఇలా ఎమోషన్స్ క్లియర్ చేసుకో, నమ్మకాలు మార్చు, ఇట్లా అంతా చెప్పుకుంటూ స్టార్టింగ్ లో కొంచెం బాగా అంటే అర్థమయ్యేది కాదు. ఇదేంటంటే మనకి బాహ్య ప్రయత్నాలే అలవాటు అయిపోతాయి కదా, బయటే చేయడం అంత అలవాటు. కళ్ళు మూసుకుని లోపల కూర్చొని చేస్తే ఇది అవుతుందా, 3 అనుకుంటే అవుతుందా, కరిగిపోతే అవుతుందా, ఇలాంటివన్నీ డౌట్స్ వచ్చేవి. కానీ ఎందుకో ఆయన మాటల్లో, ఆయన చెప్పే విధానంలో కాన్ఫిడెన్స్ వచ్చేది. అంటే ఈయన చేస్తున్నారు, ఈయన చెప్తున్నారు కదా, మనం ఎందుకు ట్రై చేయకూడదు. అందులో ఆయన చెప్పేది ఏంటి, కోపంతో ఆనందంగా ఉండమంటున్నారు. అంటే దుఃఖం తప్పు కాదు, కరెక్టే, అన్ని సహజ లక్షణాలే అని చెప్తున్నారు. ఇంకా అంతకన్నా కంఫర్టబుల్ ఏముంటుందండి. ఆ మాట వింటుంటేనే చాలా రిలాక్స్ అయిపోతాం కదా.
అంటే ద్వేషం ఉండాలి, అసూయ ఉండాలి. నిజంగా మాటలు వింటుంటేనే ఫస్ట్ లో నాకు 50% బాధ వెళ్ళిపోయేది లోపల నుంచి. ఎంత హాయిగా ఉంటుందండి. ఇప్పటి వరకు మనకు చెప్పిన గురువులందరూ కోపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ఇలాగే ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే ఈయన వచ్చి నెగిటివ్ ఉండాలి, ఉండనివ్వండి దాన్ని అని అంటుంటేనే ఆ హాయి చెప్పలేనంత, ఏదో చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉండేది నాకు. అంతే కదండి. అంటే మనకి వినడం వల్ల అసలు ముందు ఏమన్నా వస్తుందేమో, దాని వల్లే కనుక కర్మలు అంటుకుంటాయని ఒక భయం అని వెంటాడు. అవునండి, అవును. అదొకటి. ఇంకొకటి అనారోగ్యం గురించి చెప్తారు చూడండి స్టార్టింగ్ సీడీలో. ఆ ఫస్ట్ సీడీ విని నేను చాలా ఇంప్రెస్ అయిపోయానండి. అంటే అప్పటి వరకు అనారోగ్యం అంటే ఏదో 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 అనే భయం ఉండేది. కానీ ఆయన చెప్పే విధానంలో అనారోగ్యం అంటే ఏదో చిన్నపిల్లలకి చెప్తాను చూడండి, చీకటి గదిలోకి వెళ్ళాలంటే భయపడుతున్న పిల్లలకి మనం ఎలా గైడ్ చేస్తాం, అక్కడ ఏం లేదమ్మా ఉన్నది ఇది అని లైట్ వేసి దగ్గర చూపిస్తే ఎట్లా ఆ భయం పోతుందో పిల్లల్లో, అలా అనారోగ్యం పట్ల నాకున్న భయాన్ని పోగొట్టారు ఫస్ట్. అంటే నేను అంత ధైర్యం. ఏంటండి? భయాన్ని పోగొట్టుకోవాలి. అవునండి. మనం ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన అవ్వదు కదా, మనం కూడా సాధన చెయ్యాలి. ఆయన చూపించారు, నెక్స్ట్ టైం మళ్ళీ మనం వెళ్ళి మళ్ళీ మనం చూస్తూ ఉంటుంటే మన ఓన్ గా అప్పుడు మనకు అర్థమవుతుంది అది. సో అలా నాకేమనిపించిందంటే చేస్తే ఈ కాన్సెప్ట్ చేయాలి, లేదంటే పోతే పోతాం అంతే కదా అని రిస్క్ తీసుకున్నాను నేను. నాకు తెలియదండి ఎలా అవుతుంది పాత్ అనేది. ఇప్పుడు మీకంటే నేను ఎగ్జాంపుల్ కింద కనపడుతున్నాను, కానీ నాకు 2-3 years పట్టింది. 3 years కంపల్సరీ పట్టిందండి. అంటే నాకున్న పెద్ద ప్రాబ్లం కి టైం పట్టింది అంతే. అవునండి, నెగిటివ్ లవ్ కదా అది. ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కటి లవ్ చేసుకుంటూ వచ్చేదాన్ని. అసలు బ్యూటిఫుల్ మేడం. ఎక్కడంటే ప్రతి అడుగడుగున ఎదుగుదలే అనిపించేది. ప్రతి చోట నేర్చుకోవడమే. అసలు ఎంత బ్యూటిఫుల్ గా, అసలు మనం ఊహించిన విధంగా అది రిజల్ట్. ఇప్పుడు మీకు ఎలా వచ్చింది 5 రోజుల్లో? అవునండి, చాలా రిజల్ట్ అండి. అసలు అలా చేస్తుంటే ఊహించిన విధంగా వచ్చేది రిజల్ట్. ఇప్పుడు మీది విని నేను ఎలా ఆశ్చర్యపోతున్నానో, నాది విని కూడా నేను ఇప్పటికే అంటే నాకు మీరు చెప్తున్నది ఎలా ఉందో నాకు గతం అలా గుర్తొస్తుంది. మేము కూడా ఇలాగే కదా అడిగలేసాం అనిపిస్తుంది. మీరు అప్పుడు నాకు ఇసుకలో కాలు కురుకుపోయి విరిగిపోయింది బోన్ అన్నారు కదా. అవునండి, అవును. అది గుర్తొచ్చింది నాకు. అసలు యాక్చువల్గా మీకు నేను కాల్ చేయడానికి కారణం అదే అనమాట. నేను క్లియర్ చేసుకున్నాను అన్నారు, చాలా తొందరగా చేసుకున్నాను అన్నారు. ఎలా జరిగింది అసలు అది? ఆ కాన్సెప్ట్ మనం అప్లై చేస్తే, అంటే మామూలుగా నేను వరకు చేసుకుంటున్నానండి చాలా వరకు. ఇప్పుడు ఇది వరకు ఇట్లా కాకుండా నేను ఉన్న పొజిషన్ నా బాడీని నేను ప్రేమించుకోవడము. ఇన్నాళ్ళు మన బాడీ అంటే మనకు ఏదో ఊరికనే ఏదో మనకి అంటే ఇది మనం బతికిన నాళ్ళు ఒక గుణాన్ని ఎలా కాపాడుకోవాలి అలా కాపాడుకోవాలి. ఆధ్యాత్మిక రంగంలో మనం పైకి చేయడానికి మనకు చెప్తున్నారు. అంటే మన పరమాత్మ చేరుకోవడానికి ఒక రౌతులాగా మనం ఎలా కాపాడుకోవాలి శరీరాన్ని, అంతే తప్ప అని మనకు అదే తెలుసు అనమాట. అంటే అట్లాంటిది ఇప్పుడు నాకు అసలు మన శరీరం ఇంత ప్రేమించుకోవాలి, మన లోపల ఆర్గాన్స్ అంతా ప్రేమించుకోవాలి ఒక్కొక్క దాన్ని. ఇవన్నీ కొత్తగా తెలుసుకోవడం అనమాట. అవునండి, అవును. యాక్చువల్గా నాకు కూడా మీలాగా కొంచెం ప్రాబ్లం ఉండేది, బాగా హెవీ పీరియడ్స్ ప్రాబ్లం ఉండేది అనమాట. నేను చాలా దాన్ని కొంచెం నాకు అంటే పత్రిజీ దాంట్లో అట్లని కూడా కాదు, నేను మెడిటేషన్ చేసేదాన్ని అండి బాగా. నాకు కొద్దిగా పత్రిజీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కొంతమంది, నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు. వాళ్ళు చెప్పారనమాట, లేదు ప్రేమించాలి, నువ్వు దాన్ని కూడా ప్రేమించాలి అని. అంటే నేను దాన్ని ఎట్లా ప్రేమిస్తాను, అసలు అది నన్ను ఇబ్బంది పెడుతుంది కదా, నేను దాన్ని ఎట్లా ప్రేమిస్తాను అని గొడవ పెట్టుకున్నాను నేను ఒకసారి. కాదు, నువ్వు ప్రేమించి చూడు, ఒకసారి ప్రేమిస్తే నీకు దానికి మంచిగా బాగుంటుంది అని. ఒక శైలక్ష్మి గారు కూడా చాలాసార్లు చెప్పారు, నువ్వు మనం దాన్ని ప్రేమించాలి అని. అప్పుడు ఏదో ప్రేమిస్తూ ఉన్నాను కానీ అంత ప్రేమ రాలేదన్నమాట. అంటే అనుకుంటున్నా, నువ్వంటే నాకు ఇష్టమే, నువ్వంటే నాకు ఇష్టమే, నువ్వు కూడా నాకు ఏదో చేయడానికి వచ్చా. అప్పటికే నాకు ఇది చాలా ఏళ్ళుగానే అనుకున్నాం. అంటే మా పరిస్థితి వాళ్ళ గ్రూప్ లో వాళ్ళు కూడా చెప్పారండి ఇట్లా అనుకోమని, నువ్వంటే ఇష్టమేను అన్నట్లంటే అట్లా అనుకోండి, ప్రేమించండి, దాన్ని ఇష్టపడాలి, మన స్త్రీ తత్వాన్ని ఇష్టపడితేనే కానీ అది తగ్గదు అని అని చెప్పారు అప్పుడు నాకు. సరే అప్పుడు నేను మామూలు అది అసలు ఆడదానికి పుట్టడమే దండగా ఈ బాధలన్నీ పడాలనుకుంటుంది దాన్ని ఎప్పుడు. అంటే లోపల ఆ భావన ఉంటుంది చూసారా, అది లోపల ఉండిపోయిందేమో లోపల. చిన్నతనం నుంచి నాకు ప్రాబ్లం ఉండేదన్నమాట.
అట్లా 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 ఉండేది. అప్పుడు నాకు నిజంగానే హేట్ చేసేదాన్ని దాన్ని. దీనివల్లే కదా నేను ఇబ్బంది పడుతుంది, దీనివల్లే కదా నేను ఎక్కడికి పోలేకపోతుంది, దీనివల్లే కదా నేను చేయలేకపోతాను ఒక భావన పెట్టుకున్నాను లోపల. మరిగా పాపం వాళ్ళ దాని తర్వాత అప్పుడే ఊరికి నేను అనుకోవడం స్టార్ట్ చేశాను. లేదు లేదు నువ్వు మంచిగా చేసావు, నాకు బాగానే ఉంది అని అనుకునేదాన్ని అప్పుడు కూడా. నిజంగా నేను ఎటువంటి ఏ రోగాలు రాకుండా హాయిగానే ఉంచింది కదా, ఇబ్బంది పెట్టినా కూడా పాపం దానివల్ల అంత హేట్ చేయకూడదు అనిపిస్తుంది అనమాట. అట్లా తర్వాత మీ దానిలోకి వచ్చాక బాగా అర్థమైంది నాకు, ఈ కాన్సెప్ట్ లోకి వచ్చాక బాగా అర్థమైంది అనమాట. గారు ఇంకేంటి విశేషాలు? ఏమన్నా మేడం అంతా మామూలే, బాగుంది, చాలా బాగుంది. అదే మీరు అదే చెప్పడానికి ఇంకంటే వెళ్తున్నారా, ఇక్కడ ఊళ్ళోకి వెళ్తున్నారా, వేరే ఊళ్ళకి అలా? వెళ్తూనే ఉంటాను మేడం, వెళ్తూనే ఉంటాను. ఓకే, మంచి కాన్సెప్ట్ చెప్పినందుకు చాలా సంతోషం నాకైతే. బాగుంది మేడం, చాలా బాగుంది. హాయ్, నేను ధర్మస్థాపన ఛానల్ని టెలిగ్రామ్లో స్టార్ట్ చేశాను. ఇందులో మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే వాట్సాప్లో కేవలం 250 మెంబర్సే జాయిన్ కావచ్చు, కానీ టెలిగ్రామ్ ఛానల్లో 1,00,000 మంది వరకు జాయిన్ కావచ్చు. కనుక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెర్చ్లో ధర్మస్థాపన DHARMASTHAPANA అని టైప్ చేస్తే ధర్మస్థాపన ఛానల్ మీకు కనబడుతుంది. అది క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. లేదా నాకు మెసేజ్ పెడితే నేను లింక్ పంపిస్తాను. నా ఫోన్ నెంబర్ 9390151912. అలాగే యూట్యూబ్లో శ్రీధర్ న్యూ ఎనర్జీని సెర్చ్ చేసి జాయిన్ అవ్వండి. అలాగే విజిట్ మై వెబ్సైట్ darmam.com. Bye.